శని గ్రహానికి 3 8తో వచ్చింది అనుకోండి, వాళ్ళ ఆయుర్దాయము 100. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 20 సంవత్సరాలు తీసేద్దాం, 80 సంవత్సరాలు అండి గట్టిగా. 100% 80 సంవత్సరాలు బతికి తీరుతారండి. శని గ్రహానికి 3 8కి రావాలి. అంటే ఫిజికల్ గా 3 8లో రెండిట్లో ఒకేసారి ఉండడు కదా, మన కేపీ పద్ధతిలో అయినా సరే, వేదికలో అయినా సరే 3 8తోనే చాలా బలంగా ఉండాలి. మళ్ళీ అదే శని గ్రహము 3 8 స్థానాలకు డెత్తును కూడా ఇస్తాడండి. అంటే బలహీనంగా ఉన్నప్పుడే డెత్తును ఎప్పుడు ఇస్తాడు? ఆయుర్దాయం తగ్గుతుంది కదా. 3 8లో బలహీనంగా ఉంటే అల్పాయుసు, 3 8లో చాలా బలంగా ఉంటే పూర్ణాయుసు 80 సంవత్సరాలు. ఇప్పుడున్న మన దాని ప్రకారం 60 నుండి 80 వేసుకుందాం, 70 నుండి 80 వేసుకుందాం, ఖచ్చితంగా 80 సంవత్సరాలు ఉంటారు. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇంకొకటి ఏంటంటే బాధక మారక స్థానాలతో పాటు 4వ స్థానంతో కూడా రావద్దండి. ప్రస్తుతం జరుగుతున్న దశాభుక్తి కాలాలు 4వ స్థానం ఏంటిది? మన గృహము. మళ్ళీ 4వ స్థానం ఏంటిది? అది పర్మనెంట్ ప్లేస్ అండి వాళ్ళకు. అది అక్కడే కదండి, ఇక కాల్ చేయడమో, చితి పేర్చడమో, ఇక ఏదో ఒకటి గుంత తీయడమో, అది 4వ స్థానం. అది కూడా పర్మనెంట్ ప్లేస్. అంటే బాధక మారక స్థానాలతో పాటు 4వ స్థానంతో వస్తే ఇంకా ఎక్కువ మైనస్ అండి శనికి. ఏదైనా ప్రస్తుతం జరుగుతున్న దశాభుక్తి కాలాలకు శనికి 3 8కి లేకుంటే కొద్దిగా ఆయుర్దాయం తగ్గించుకోవాలి. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం ఇంకోటి ఏంటంటే, ఇక్కడ శని చూడండి 1వ స్థానంలో ఉందండి. ఇగో 1వ స్థానంలో ఉంది, ఇది సొంత నక్షత్రంలో ఉంది, అంతే కదండి. అనురాధ నక్షత్రంలో ఉంది. ఇక్కడ చూడండి 3వ స్థానంలో, ఇక చూడండి 3వ స్థానానికి అధిపతి శని గ్రహం అండి. శని గ్రహం కూడా శని నక్షత్రంలో శని వచ్చేసాడు, అంటే పీసీబీఎల్లో వచ్చేసాడు, బలంగానే ఉన్నట్టు. ఇంకోటి మళ్ళీ ఏంటి, మళ్ళీ చూడండి 4 కూడా వచ్చాడు, అధిపతి అయ్యాడు. 4 కూడా అధిపతి అయ్యాడు. మళ్ళీ 8కి రావాలి, 8లో బలంగా ఉండాలి. ఇట్లా వచ్చినప్పుడు 8లో బలంగా ఉంటే వాళ్ళ ఆయుర్దాయం చాలా బాగుంటదండి. ఇప్పుడు 8వ స్థానాధిపతి బుధుడు అండి, అంతే కదండి. బుధ నక్షత్రంలో ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు, అంతే కదండి. ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ బుధుని యొక్క స్థితిని చూద్దాం. బుధుడు గురు నక్షత్రంలో ఉన్నారు, అంతేనండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 8వ స్థానంతో శని గ్రహంతో అస్సలు రాలేదు, ఎట్లా చూసుకున్నా రాలేదు, అంతే కదా. ఇంకోటి ఏంటంటే, మళ్ళీ ఈ శని గ్రహము నేను ఒక వీడియోలో చెప్పానండి, ఆ రూల్ కూడా చెప్తున్నాను. శని గ్రహం నుంచి 8వ స్థానం అండి. శని గ్రహం నుంచి 8వ స్థానం. ఇక్కడ ఎవరయ్యారు? శని గ్రహం 8వ స్థానం, 8వ స్థానమే అయింది చూడండి. అవునండి, 8వ స్థానమే అయింది. ఇక్కడ బుధుడు చూడండి గురు నక్షత్రంలో, ఇప్పుడు 8వ స్థానాధిపతి బుధుడు గురు నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ గురు గ్రహం చూడండి 4వ స్థానంలోనే వచ్చింది చూడండి, అంతే కదండి. అంటే ఎప్పుడైనా సరే ఇక్కడ శనికి 4తో ఎక్కువ వచ్చిందండి. అంటే 4 8 12 మోక్ష స్థానం అండి. 4వ స్థానం మోక్ష స్థానం, 4 8 12 స్థానాలు. కాబట్టి ఇక్కడ అన్ని మనకి ఎట్లా చూసుకున్నా కానీ శనికి 8 రాలేదు, ఒక 3వ స్థానంతోనే వచ్చింది. ఎందుకంటే ఈ రూల్స్ మీకు ఇచ్చానండి, ఒకసారి చూపిస్తాను. 90 పేజీ నుంచి ఇక్కడ చూడండి, శని గ్రహం దగ్గరికి వద్దాము. ఇక చూడండి ఆయుర్దాయం 3 8 స్థానం, ఇవన్నీ బలంగా ఉంటేనండి ఇవన్నీ తీసుకోవాల్సింది. ఇగో 3 8, ఇగో దీర్ఘాయువు 8కి. ఇగో డెత్ కూడా చెప్పాను చూడండి, బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే డెత్. 8 నుంచి 8కే వచ్చింది, 8 అయిపోయింది. దీనికి మళ్ళీ మోక్ష స్థానాలతో రాకూడదు. మోక్ష స్థానం 4 8 12 అండి. సార్ అక్కడ ఏమైనా ప్లానెట్ ఉంది అంటే, ఎక్కడ మిథునంలో ఏమైనా ప్లానెట్ ఉంది, దాంతో మనకు సంబంధం లేదు. ఆ ప్లానెట్ ని బట్టి ఇంకా మళ్ళీ వేరే సిగ్నిఫికేషన్ వచ్చేది. కానీ అక్కడ ఏం లేనందుకు నాకు బలహీనం వచ్చింది. బలహీనం అనేది బలహీనమే అయిపోయాడు కదా. 8వ స్థానంలో అసలు శనికి రాలేదు. సార్ ఇతను ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? అది కూడా అర్థమైందా? అది కూడా అర్థమైంది. చాలా సౌండ్. ఇంకొక డౌట్ సార్ ఇక్కడ అడగండి. ఈ మారకుడు అయినటువంటి గురుడు మళ్ళీ శని ఇంట్లో ఉన్నాడు, 4వ స్థానంలో ఉన్నాడు కదా సార్. అక్కడ 4 సంబంధం పెట్టుకున్నాడు, అదే 4తో వచ్చింది కదా, 4తో వచ్చింది అక్కడ. యాక్చువల్ గా 5వ స్థానము క్యూర్ అండి, ట్రీట్మెంట్ ని ఇస్తాడు, బాగు చేస్తాడు. 5వ స్థానానికి అధిపతి అయ్యాడు. ఇక్కడ 4వ స్థానంలో సొంత నక్షత్రంలో స్థితి అయింది.
సొంత నక్షత్రంలోకి ఎంటర్ అయ్యాడు అంటే పుట్టినప్పుడు సొంత నక్షత్రంలో ఉన్నాడు, అది వెనక్కి వస్తుంది కాబట్టి రాహు నక్షత్రం అవుతుంది, అంతే కదండి. రాహు నక్షత్రం, రాహు నక్షత్రం. ఇక్కడ రాహు దేనికి అయ్యాడు, మళ్ళీ 8కి అయ్యాడు కదండి. అట్లా అంటే ఇప్పుడు 8వ స్థానంలో రాహు బలంగా ఉన్నాడు. అది రేవతి అండి, ఇది రేవతే రాహు గాని ఇక్కడ ఇది కూడా రాహుతో సంబంధం వచ్చింది. కస్పు అది. సో మనకి ఎప్పుడైనా సరే ప్రస్తుతం జరుగుతున్న దశాభుక్తి కాలాలకు ఇక్కడ చూద్దాము. 28 ఇక్కడ ఫిబ్రవరి 28 అండి. ఇందులో చూద్దాం వీనస్, ఇదండి రాహు. చూసారా, రాహు వచ్చింది. ఇక్కడ మళ్ళీ చూద్దాము. ఇందులో మొన్న 19వ తారీఖు కాబట్టి జూన్. ఇదండి మెర్క్యూరీ, చూడండి 8వ స్థానాధిపతి. చూసారు కదండి, 8వ స్థానాధిపతి వచ్చాడు. 8వ స్థానాధిపతి వచ్చింది. మళ్ళీ 8వ స్థానం ఇక్కడ చూద్దాం. బుధగ్రహం చూడండి, బుధగ్రహం చూడండి 2వ స్థానం, అంటే 2 మారక స్థానం అయ్యాడు, అంతే కదండి. మారక స్థానం 12లో స్థితి అయ్యాడు. మీకు ఏమని చెప్పాను మొన్న, 6, 8, 12తో పాటు మారక స్థానాలు రాకూడదని కూడా చెప్పారు మీకు. రాకూడదని చెప్పారండి. ఇగో కాబట్టి 12లో వచ్చేసింది, 2తో వచ్చేసింది. మళ్ళీ శుక్రగ్రహానికి సంబంధించి శుక్రుడు 7వ స్థానానికి అధిపతి అయ్యాడు కదండి. ఇది అంటే శుక్రునికి సంబంధించి అంటే ఇండైరెక్ట్ గా 7తో కూడా వచ్చేసిందండి బుధగ్రహానికి. ఈ రూల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇచ్చానండి రూల్స్. ఇగో 1వ స్థానం, 11వ స్థానం, ఇగో ఆయుర్దాయం. ఇగో చూడండి 6, 8, 12 బాధక మారక స్థానాలండి. చూశారు కదండి, ఇదే మ్యాచ్ అయింది ఇప్పుడు 100%. చూశారు కదా, అల్పాయుస్ అంతే, చాలా చిన్న ఏజ్. ఓకేనా అండి, ఇక్కడికైతే అర్థమైంది. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కరోనా నుంచేనా సార్? కరోనానే. నేను కూడా చిన్న ఇంటి ఇచ్చాను. మనం అంటే ఇంటంటే ఇప్పుడు ఎట్లా ఇచ్చానంటే ఇంటూ ఇప్పుడు చిన్న ఏజ్ కదండి, మనం వాళ్ళకు భయం అనేది చెప్పకూడదు. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ, అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.